పాకిస్తాన్కు ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. మన పవిత్ర భారతదేశం యొక్క నీళ్లు ఉగ్రవాదులను సప్లై చేసే పాకిస్తాన్కి వాడుకునే హక్కు లేదని చెప్పి ఇండియా నుంచి పాకిస్తాన్కి ఫ్లో అవుతున్న రావి నది పైన డ్యామ్ కట్టి వాటర్ని క్లోజ్ చేసింది. ఇకపైన ఈ నది నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా చర్యలను తీసుకుంది. అయితే దీనిపైన పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు పెద్ద ర్యాలీ తీసి మీడియాతో న్యాయబద్ధంగా రావి నది చివరకు పాకిస్తాన్ లోకే కదా రావాలి, దాన్ని మీరు ఎలా ఆపుతారు, అసలు అది ఆపే అధికారం మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి పెద్ద ర్యాలీ ఒకటి నిర్వహించారు. అంతేకాకుండా పాకిస్తాన్ మీడియా ఇండియా పైన ఫోకస్ చేస్తూ మీరు చేసేది వాటర్ టెర్రరిజం, మీరు మమ్మల్ని డైరెక్ట్ గా ఏం చేయలేక మీరు మా పైన వాటర్ ని ఉపయోగిస్తున్నారు, దీనిలో వరల్డ్ మీడియా ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎలాగైనా న్యాయం చేయాలి అని చెప్పేసి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు నిజంగా ఇండియన్ గవర్నమెంట్ చేసింది రైటా రాంగా? దీనికి ఆన్సర్ ఎక్కడుందంటే 1948 లో ఇండియా అండ్ పాకిస్తాన్ బైఫర్కేషన్ టైంలో మనకు పాకిస్తాన్తో ఒక వాటర్ ట్రీటీ జరిగింది. అప్పుడు ఆ టైంలో ఈ ట్రీటీకి మధ్యలో వరల్డ్ బ్యాంక్ ఉంది. వరల్డ్ బ్యాంక్ వారు మధ్యలో ఉండి ఇండియాకు పాకిస్తాన్ కి మధ్యలో ఇండస్ రివర్ ట్రీటీ అనే ఒక ట్రీటీని కుదిర్చారు. అసలు గొడవ మొత్తం వచ్చింది ఈ ఇండస్ రివర్ దగ్గరనే. ఇండస్ అంటే సింధు నది. పాకిస్తాన్ లో దాదాపు 80% అగ్రికల్చర్ ఈ సింధు నది మీద ఆధారపడే జరుగుతుంది. మనం చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్న ఇండస్ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ సింధు నదికి ఒక 6 ఉపనదులు ఉన్నాయన్నమాట. ఈ 6 ఉపనదులు ఇక్కడ మీరు చూస్తున్న ప్రకారంగా హిమాలయాల్లోంచి డైరెక్ట్ గా వచ్చి సింధు నదిలో కలిసిపోతాయి. అయితే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ బైఫర్గేషన్ టైంలో ఈ 6 నదుల నీళ్లు ఎలా పంచుకోవాలి అనే ఒక వివాదం తలెత్తింది. దీని గురించి పాకిస్తాన్ యుఎన్ ను ఆశ్రయించింది. దీనిపైన స్పందించిన యుఎన్ వరల్డ్ బ్యాంక్ ను తీసుకొచ్చి 2 దేశాల మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ అనే ఒక అగ్రిమెంట్ ను అరేంజ్ చేసింది. అప్పట్లో ఈ అగ్రిమెంట్ ను చాలా గొప్పగా చూశారు. దీంతో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిజానికి అలా జరగలేదు. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఇండియాని ఎలా పడగొడదామా, ఇండియా పైన ఎలా దాడి చేద్దామా అని మాత్రమే ఆలోచిస్తుంది. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ 6 నదుల్లో ఇండస్, చీనాబ్, జీలం ఈ 3 నదులలో నీళ్లు మొత్తం పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతాయి. సట్లస్, బియాం, రావి అనే 3 నదులు ఇండియాకి చెందుతాయి. అంటే ఈ నదుల పైన ఆనకట్టలు కట్టుకొని పూర్తిగా ఈ వాటర్ ను ఇండియాకి వాడుకోవచ్చు. ఇది ఆ అగ్రిమెంట్ లో ఉన్నది. ఇందులో ఎక్కువ మొత్తంలో జలాలు రావి నది నుంచి పాకిస్తాన్ లోకి వెళ్తున్నాయి. దీన్ని ఆపడానికి మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 45 సంవత్సరాల క్రితం రావి నది పైన ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి డిసైడ్ చేసిందనమాట. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నది. దీని పేరు షాపూర్ కండి ప్రాజెక్ట్. అయితే ఈ వాటర్ విషయంలో జమ్మూ కాశ్మీర్ కి ఇంకా పంజాబ్ కి గొడవలు జరగడం వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కంప్లీట్ అవడం తోటి రావి నది నుంచి కిందకి వెళ్లే వాటర్ గేట్లు బంద్ చేసి ఆపేసిరు అనమాట. అయితే ఇది మనం వాళ్ళ వాటర్ ని లాక్కున్నట్టు కాదు. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఈ రావి నదిలోని వాటర్ ఇండియాకి మాత్రమే చెందినవి. దీనిపైన పాకిస్తాన్ కి ఎలాంటి హక్కులు లేవు. ఈ వాటర్ ఆపేయడంతో పాకిస్తాన్ గిలగిల కొట్టుకుంటుంది. దాంతో అక్కడ ర్యాలీలు చేయడాలు, పాకిస్తాన్ మీడియా వాళ్ళు ఇండియా మా పైన వాటర్ టెర్రరిజం ను ప్రయోగిస్తుంది, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వరల్డ్ మీడియాకు వినపడేలాగా న్యూస్ ను స్ప్రెడ్ చేస్తుంది. ఈ షాపూర్ కండి ప్రాజెక్ట్ తో ఇండియాకి 2 లాభాలు ఉన్నాయన్నమాట. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దీంతో జమ్మూ కాశ్మీర్ లో 37,000 హెక్టార్ల వ్యవసాయాన్ని సాగు చేయొచ్చు. ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ వల్ల పంజాబ్ కి 206 మెగావాట్ల పవర్ జనరేషన్ ఉంటుంది. అయితే ఈ విషయం పైన పాకిస్తాన్ ఎంత బట్టలు దించుకున్నా గానీ ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం రావి నదిలోని జలాలు మొత్తం ఇండియాకే సొంతం. ఇండియా వల్ల పాకిస్తాన్ కి ఇలాంటిది ఏదన్నా జరిగిందంటే ఇండియన్స్ కి మాత్రం మామూలుగా హ్యాపీ ఉండదు. ఇలాగే పాకిస్తాన్ మెడలు వంచే పని ఇండియా ఇంకెన్నో చేయబోతుంది. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.